हाई फ्रेंड्स अंदर की जय श्री गणेश वेलकम बैक टू मई चैनल व्लॉग వచ్చేసి దుల్పేట్ నితిన్ సింగ్ కళాకార్ వరల్డ్ ఫేమస్ నిజంగా ఒక యూనిక్ మోడల్ గణేశుడు అయితే మేకింగ్ అవుతుందండి. నిజంగా ఇది సోషల్ మీడియాలో అయితే నాకు ఇన్స్టాలో కానివ్వండి యూట్యూబ్ లో కానివ్వండి చాలా వైరల్ అవుతుంది గణేశుడు మాత్రం నిజంగా అంత అద్భుతంగా ఉంది. సో చెప్పడం కాదు మీకు చూపిస్తాను లైవ్ లో మీకోసం అని చాలా రిక్వెస్ట్ చేస్తున్నా అండి. సో అందరికి ఒకటే స్మాల్ రిక్వెస్ట్, అందరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయాల్సిన కోరుతున్నాను. ఎందుకంటే మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసి ఒక వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేసి అనుకో నాకనేది ఇంకా ఎనర్జీ వస్తుందండి. సో అంత యూనిక్ ఉంది గణేశుడు మాత్రం. సో ప్లీజ్ అందరికి రిక్వెస్ట్ చేసేది ఒకటే, అందరు లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగనే మీకు నచ్చితే వచ్చి గణేశుడు మాత్రం బుకింగ్ చేసుకోండి. నిజంగా ఒక యూనిక్ స్టైల్ మోడల్ లో ఉంది భయ. నిజంగా చెప్పడం కాదు మీరు చూడండి, నిజంగా ఒక వేరే లెవెల్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హై ఫ్రెండ్స్ అందరికి జై శ్రీ గణేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ బ్లాగ్ వచ్చేసి దుల్పేట్ లో నితిన్ సింగ్ కళాకార్ అండి. సో ఇక్కడ ఒక యూనిక్ మోడల్ గణేశుడు అయితే మనం చూసుకోవచ్చు. ఇదే గణేశుడు లోపల మేకింగ్ అవుతుందండి. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా మేకింగ్ అవుతుందో. ఎంత అద్భుతంగా ఉందంటే గణేశుడు. సో గైస్ ఎంట్రన్స్ లోనే చూసుకోవచ్చు మనము. అండ్ సో గైస్ దీన్ని డీటెయిల్ వైజ్ గా మీకు చెప్పుకుంటూ వచ్చాను. సో చూడండి. సో ఇది మనకు సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతున్న గణేశుడు అండి. ఇది చాలా మంది కాడ చూసి కూడా మనకు ఇది అవ్వలేదండి. సో ఫైనల్లీ ఇక్కడైతే దొరికింది. ఎంతో మంది వెతికి పోతున్నారు ఎక్కడ మేకింగ్ అయితే ఎక్కడ మేకింగ్ అవుతుంది అని చెప్పేసి కామెంట్ అయితే చేసారు. సో ఇది మన నితిన్ సింగ్ కళాకార్ లో గణేశుడు అయితే మేకింగ్ అవుతుందండి. సో కిందికి వెళ్ళి చెప్పుకుంటూ వస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు మూషిక వాహనుడు గణేశుడు ఇక్కడ మనకు కాలు పట్టుకున్నట్టు. సో నందీశ్వరుడు పైన గణేశుడు కూర్చున్నట్టు అండి. సో ఇక్కడ మన శివుడు ఉండు కదండి, శివుడు వచ్చేసి మనకు పాము చుట్టుకుందండి. సో పాము వచ్చేసి శివుని పైన మనకు ఇది వెళ్తున్నట్టు ఉందండి. సో శివుడు మనకు చుట్టుకొని పాము అటు సైడ్ ఉన్నట్టుంది. శివుడు వచ్చేసి కింద ఉండు. అండ్ బ్యాక్ డ్రాప్ ఆర్చ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మన నందీశ్వరుడు పైన కూర్చున్న గణేశుడు. సో ఇది ఫైనల్ వచ్చేసి అండ్ మన అన్న వచ్చేసి ఈ బ్రహ్మ విష్ణు మహేష్ ఇది త్రిశూలం ఆర్చ్ లోకి వెళ్ళి మనకు బ్యాక్ డ్రాప్ లో అయితే రావడం జరుగుతుందండి. సో ఇది దగ్గర 18 ఫీట్స్ దాకా ఉంటుందండి ఆ బ్యాక్ డ్రాప్ తో కలిసి. సో చాలా అద్భుతంగా అయితే ఒక వేరే లెవెల్లో ఉంది. సో ఇది మొత్తానికి వచ్చేసి మన శివుని అవతారంలో ఉన్న గణేశుడు. సో హ్యాండ్స్ అయితే చూసుకోవచ్చు ఎన్ని వచ్చినాయి ఇక్కడ. సో దగ్గర 10 చేతులు ఉన్నాయండి. 10 చేతుల్లో మనకు శివుని అవతారంలో మనకు పైన గంగామాదేవి కూడా వచ్చింది. బ్యాక్ డ్రాప్ లో సన్ కూడా వచ్చిందండి. సో హెయిర్ డ్రాప్స్ కూడా ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంది. ఇది నెక్స్ట్ సండే దాకా మనకు డెమో అయితే చూపిస్తారు. కలర్ కానివ్వండి, టోటల్లీ మనకు చేతుల్లో త్రిశూలం కానివ్వండి ఏదుంటే అవి మొత్తం వచ్చేస్తుందండి. సో నెక్స్ట్ సండే దాకా మనకు అన్ని ఒక వేరే లెవెల్ అయితే చూపించబోతుండ్రు. సో మరొక వీడియోతో మీకు చూపిస్తాను. సో ఈ గణేశుని చూస్తారు కదా, చాలా చక్కగా అద్భుతంగా అయితే ఉందండి శివుని అవతారంలో ఉన్న గణేశుడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు టైగర్ అయితే ఉందండి. సో టైగర్ చూసుకోవచ్చు ఇక్కడ మనకు అదే శివుని చర్మం అండి. సో చూసుకోవచ్చు ఇక్కడైతే తలకాయ ఉంది. అండ్ ఇంకొక మోడల్ చూపిస్తాను మీకు. ఇదైతే నందీశ్వరుడు పైన కూర్చున్న గణేశుడు. సో చూసుకోవచ్చు నిజంగా ఒక వేరే లెవెల్ కొడుతుంది భయ. ఒక అద్భుతంగా ఉంది గణేశుడు కూడా. సో ఇక్కడ మనకు త్రిశూలం పట్టుకున్నట్టు, ఇక్కడ కత్తి, ఇంకొక ఈడు కూడా కత్తి పట్టుకున్నట్టు అండి. అండ్ మనకు లడ్డు చేయి అయితే అక్కడికి వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు నిజంగా మనకు ఒక వేరే లెవెల్లో కూర్చుండే గణేశుడు మాత్రం మనకు మూషిక వాహనుడి పైన. అంత అద్భుతంగా ఉంది గణేశుడు మాత్రం. సో చూసుకోవచ్చు ఎంత నీట్, చాలా నిజంగా చెప్తున్నాను కదా వేరే లెవెల్. అసలు చెప్పాల్సిన అవసరం లేదు. చూసుకుంటేనే మనకు నెక్స్ట్ సండే దాకా మనకు అన్ని డెమో అయితే పెట్టేస్తారు గణేశుల విగ్రహాలు అయితే. అండ్ ఇక్కడైతే మేకింగ్ అయితే అవుతుంది. సో చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా చక్కగా నీట్ గా మేకింగ్ అవుతుందో. సో నిజంగా చెప్తున్నా కదా చాలా చక్కగా అద్భుతంగా ఉందండి గణేశుడు మాత్రం. సో మీరు చూస్తుంటే వెంటనే వచ్చి బుకింగ్ చేసుకోవాలి. సో ఇంత మంచి వినాయకుడు అయితే దొరకదు నాకు తెలిసి. చాలా చక్కగా అద్భుతంగా ఉందండి. అండ్ బయట కూడా సింపుల్ గా మనకు పెట్టిరు కొన్ని విగ్రహాలు అయితే బయట. సో అవే మోడల్స్ లో సో చూసుకోవచ్చు కొన్ని విగ్రహాలు అయితే బయట పెట్టిరండి. అండ్ ఇక్కడ చూపించాను కదా అదే మోడల్ గణేశుడు అయితే ప్రెసెంట్ అయితే మేకింగ్ అవుతుంది. సో చూసారు కదా గైస్, ఇది ఈ రోజు వచ్చేసి అప్డేట్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ.